వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించండి. మరి మనకు ఒక బిగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. మనకు జేఈ మెయిన్ సెషన్ 2కి సంబంధించిన స్కోర్ కార్డ్స్ ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది. మరి జేఈ మెయిన్ స్కోర్ కార్డులో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన కేఆర్ గైడెన్స్ గ్రూప్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాదాపు జేఈ మెయిన్స్లో 99.9 పైనే గ్రూపులో దాదాపు 10-15 మంది విద్యార్థులు మంచి ర్యాంక్స్ పొంది ఉన్నారు. వారందరికీ శుభాకాంక్షలు. మరి జేఈ మెయిన్స్లో మీకు సరైన పర్సంటేజ్ ర్యాంకు రాలేని వారు కూడా మీరు పెద్దగా దిగాలు చెందాల్సిన అవసరం లేదు, టెన్షన్గా ఫీల్ అవ్వద్దు. జేఈ మెయిన్స్ కాకుండా మనకు చాలా అవకాశాలు ఉన్నాయని కూడా గతంలో చెప్పడం జరిగింది. భవిష్యత్తులో జరగబోయే ఎన్నో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో మీ పిల్లలు తప్పకుండా ఉత్తీర్ణులు అవుతారు, మంచి ర్యాంక్ అయితే సంపాదిస్తారు. మన ప్రధానంగా ఎంసెట్ ఉంది. జేఈ పోయినా పర్లేదు, ఎంసెట్పై ట్రై చేయండి. మరి జేఈలో దాదాపు 300-400 మంది విద్యార్థులు కేఆర్ గైడెన్స్ గ్రూప్స్లో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించారు. మీరందరూ మరి జేఈ మెయిన్స్తో సంతృప్తి చెందకుండా అడ్వాన్స్ ఉంది, అడ్వాన్స్పై దృష్టి పెట్టి మీ యొక్క అసలైన టార్గెట్ ఐఐటీలో సీట్ సాధించాలని కోరుతూ మరి చాలామంది అడుగుతూ ఉన్నారు. చాలామంది స్కోర్ కార్డులో మీకు క్లియర్గా సెషన్ 1లో ఎంత వచ్చింది, సెషన్ 2లో ఎంత వచ్చింది, సబ్జెక్ట్ వారిగా పర్సంటేజ్, ఓవరాల్ పర్సంటేజ్ కూడా ఇచ్చి ఉన్నాడు. దాంతోపాటు మీకు సిఆర్ఎల్ ర్యాంక్ అంటే కామన్ ర్యాంక్ లిస్ట్, జనరల్ ర్యాంక్ ఎంత, కేటగిరీ ర్యాంక్ ఎంత, మీ యొక్క కేటగిరీ ర్యాంక్ కూడా పొందుపరచబడింది. ఇవే కాకుండా చాలామందికి అర్థం కావట్లేదు కట్ ఆఫ్ గురించి. 2026 కట్ ఆఫ్ కూడా మీకు కింద ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే కేఆర్ గైడెన్స్ ఏదైతే కట్ ఆఫ్ చెప్పిందో అదే పరిధిలో మీకు 2026 కట్ ఆఫ్ ఉండడం జరిగింది. ఒకసారి గతంలో మనం చేసిన వీడియో చూసి మీరు పరిశీలించుకోవచ్చు. కేఆర్ గైడెన్స్ ఏదైతే చెప్పిందో అదే కట్ ఆఫ్ ఇప్పుడు కేటగిరీ వారిగా రావడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. మరి ఒక్కసారి జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ గురించి ఒకసారి డిస్కస్ చేసి, మరి ఈ కట్ ఆఫ్ కంటే పైనున్న 2,50,000 మంది మాత్రమే అడ్వాన్స్ పరీక్ష రాయడానికి ఎలిజిబిలిటీ అవుతారు. ఒకసారి మనం కేటగిరీ వారిగా ఎంత పర్సంటేజ్ వారు ఎంపికైనారు అడ్వాన్స్కి అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. దీంట్లో మనకు ప్రధానంగా చూసినట్లే జనరల్ కేటగిరీలో మనకు కట్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే 93.4123549. మళ్ళీ చూడండి, జనరల్ కేటగిరీ వాళ్ళు 93.4123549 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అడ్వాన్స్ అప్లై చేసుకోవాలి. అంటే ఆటోమేటిక్గా మీకు అడ్వాన్స్ అప్లై చేయడానికి ఉండదు క్వాలిఫై కాకపోతే. అక్కడ అడ్వాన్స్ అప్లై ఎవరైతే మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళదే 2,50,000 ఎలిజిబుల్ అయిన వాళ్ళదే ఉంటుంది. కానీ ఒకసారి మీరు జనరల్ అభ్యర్థులు అయితే 93.4123549 కంటే అబోవ్ మీ పర్సంటేజ్ ఉంటే మీరు అడ్వాన్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 82.41645228. మళ్ళీ చూడండి, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 82.41645228. దీనికంటే పైన వాళ్ళు మాత్రమే అడ్వాన్స్కి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఓబీసీ నాన్ క్రిమినల్కి సంబంధించి 80.92323583. 80.92323583. దీనికంటే అబోవ్ ఉన్న ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళే అడ్వాన్స్కి అప్లై చేసుకోవాలి. ఎస్సీ కేటగిరీలో 63.917278. మళ్ళీ చూడండి, ఎస్సీ కేటగిరీలో 63.917278. దీనికంటే పైన ఉన్న వాళ్ళు మాత్రమే మీరు అడ్వాన్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్టీ కేటగిరీకి సంబంధించి 52.0174712. మళ్ళీ చూడండి, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 52.0174712. దీనికంటే పైన ఉన్న వాళ్ళు మాత్రమే అడ్వాన్స్కి ఎలిజిబుల్. పీడబ్ల్యూ కేటగిరీలో 0.023186. వీళ్ళు మాత్రమే అడ్వాన్స్కి ఎలిజిబిలిటీ అవుతారు. మళ్ళీ చెప్పడం జరుగుతుంది. జనరల్ కేటగిరీ 93.41235549. జనరల్ ఈడబ్ల్యూఎస్ 82.41645228. ఓబీసీ ఎన్సీఎల్ 80.92323583. ఎస్సీ కేటగిరీ 63.917278. ఎస్టీ కేటగిరీ 52.0174712. పీడబ్ల్యూడీ కేటగిరీ 0.0023186. మరి మీకు ఏ ర్యాంక్ అయితే వచ్చిందో నాకు స్కోర్ కార్డు పెడితే ఎవరైతే పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీకు మీ స్కోర్ కార్డుపై మీ ర్యాంకుపై విశ్లేషణ చేసి మీకు ఏ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు పర్సనల్గా నాకు ర్యాంక్ కార్డు కనుక పంపగలిగితే స్కోర్ కార్డు మీకు విశ్లేషణ చేసి మీకు సమాచారం అందించే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.